2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవాన్ యోగిస్తున్నారు. పంచమంలో బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఆదివారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉండి బలంగా ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా చాలా బాగుంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ధన పరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమంలో శుక్రుడున్నాడు, దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. దానికోసమై కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనికి హోమం చేయించుకోండి. ఎవరికైతే శత్రు పీడ ఎక్కువగా ఉన్నదో మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం అనేది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ మోకాలు నొప్పులు ఇలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. చాలా బాగుండబోతుంది బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. మ్యారేజ్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. వృత్తి పరంగా చాలా బాగుంటది. ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ కుజుడు మీ 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.